పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే నీ అంత మంచి మనసున్న అమ్మాయి జీవితంతో ఆడుకున్నవాడు ఎప్పటికీ బాగుపడ్డమ్మా బాగుపడ్డు వాడు నా కొడుకే కావచ్చు కానీ నాశనం అయిపోతాడు సర్వనాశనం అయిపోతాడు అత్తయ్య ఎందుకలా తిడతారు తన మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అది తప్పేం కాదు నేనే అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా నా వాడిని చేసుకునే ప్రయత్నం చేశాను జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనం ఇంకేమీ చేయలేం అయినా ఎవరైతే ఏంటి అతను సుఖంగా సంతోషంగా ఉండడమే మనకు కావాలి అంతే అయ్యో మాహి నీ మాటలు వింటుంటే నా మనసు విలవిల్లాడిపోతుందమ్మా మరీ ఇంత మంచితనం ఏంటమ్మా నీకు నువ్వు ఉండాల్సిన స్థానంలో ఎవరో ఓ దౌర్భాగ్యురాలు వచ్చి నిలబడితే నా గుండె తరుక్కుపోతుంటే నువ్వెలా ఇలా మాట్లాడగలుగుతున్నావు చూడమ్మా వాడు ఎవరినన్నా ప్రేమించని ఏ గంగలోనన్నా మునగని కానీ నేను నిన్ను తప్ప ఎవరిని కోడలుగా ఊహించుకోలేను ఎవరిని ఆ స్థానంలో చూడలేను పెళ్ళవని కాకపోని ఎప్పటికీ నువ్వేనమ్మా నా కోడలివి
వాడికదెవత్తో భార్య, నీకిదెవత్తో కోడలు. ఇద్దరి భార్యల మధ్య మొగుడు అనే కంటే మొగుడు పెళ్ళాం వేరు, అత్త కోడలి ఇంకొకరు అనే ఈ కాన్సెప్ట్ చాలా బాగుందే. ఇంతకీ నువ్వు కోరుకున్న కోడలు ఈ ఇంటికి కాపురానికి ఎప్పుడొస్తుందో? ఏం మహి, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు? నేను మాట్లాడింది నీకు తప్పుగా అనిపించిందా? కోపం వచ్చిందా? నేను నిన్ను కోడలుగా అనుకోవడం తప్ప అమ్మా? చా తప్పని ఎవరన్నారత్తయ్య? ఈ పెళ్లి తాళి సాంప్రదాయాలు ఆరాటాలు ఆర్భాటాలు ఉంటేనే కోడలి కాదు. మీరు మనస్ఫూర్తిగా నన్ను కోడలనుకుంటే నేను అత్తగారనే అనుకుంటాను. ఇలాగే అత్తయ్య అని పిలుస్తాను. మీరు నన్ను కోడలనే పిలవండి. ఈ పెళ్లి జరిగిందా లేదా అనేది వదిలేయండి. మనం ఇదివరకు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఎంత ప్రేమ కురిపించే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయలేకపోయానమ్మా. అసలు ఈ ఇంట్లో ఉండాలంటే చాలా బాధగా ఉంది. ఎటైనా వెళ్ళిపోతే పీడ వదిలిపోతుందనిపిస్తుంది. అత్తయ్య, జరిగింది తలుచుకుంటూ ఎంతకాలం ఇలా బాధపడుతూ కూర్చుంటారు? మీకు అక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపిస్తే మా ఇంటికి రండి. నేను మిమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకుంటాను. చాలమ్మా, నువ్వు ఆ మాట అన్నావు, అంతే చాలు. నీ మంచితనానికి ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా. అమ్మా, మీ అమ్మా నాన్నతో మంచి అబ్బాయిని చూసి మాట్లాడి త్వరగా పెళ్లి జరిపించమను. వాడి మొహం మీద చెప్పుతో కొట్టినట్టుగా నువ్వు చాలా సంతోషంగా బతకాలమ్మా. వెంటనే నీ పెళ్ళైపోవాలమ్మా. ఎందుకత్తయ్య అనవసరంగా ఏవేవో మాటలు మాట్లాడతారు? సర్లేండి, మీరింకా విషయం వదిలేయండి. ఇంతకీ మీరు భోంచేశారో లేదో చెప్పండి. నాకేం సహించడం లేదమ్మా, తినాలనిపించడం లేదమ్మా. తినాలనిపించడం లేదు, సహించట్లేదు అని అనకండి. అలా కడుపు మార్చుకోవడం చాలా తప్పు. ముందు ఫోన్ పెట్టేసి భోంచేయండి అత్తయ్య. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండండి. ఏంటి, నేను చెప్పినట్టు చేస్తారు కదా? భోంచేస్తారా లేదా? అలాగేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. భోంచేస్తాను, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు కూడా ఇంకేం ఆలోచించకమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. కోరి వచ్చిన ఈ కోడలు చెప్తే బుర్ర అడ్డంగా ఊపింది గాని మనసుకు నచ్చిన ఆ కోడలు చెప్పగానే ఎంత బాగా తలాడిస్తుందో. భోంచేస్తుందంట, భోజనం. సరేనమ్మా, ఉంటాను. అలాగే అత్తయ్య. సుధా, ఆకలిగా ఉంది, భోజనం పెట్టమ్మా. అన్ని వంటింట్లోనే ఉన్నాయి, వెళ్ళి పెట్టుకుని తినండి. అమ్మా మహి, ఇంకా ఎందుకమ్మా వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం? అప్పుడే వాళ్ళు మనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయావా? నాన్న, అతను చేసిన తప్పుకి పాపం అత్తయ్య గారు ఏం చేస్తారు? మనలాగే ఆవిడ కూడా బాధపడుతున్నారు. తనలో తను కుమిలిపోతుంది. అందుకే ఫోన్ చేసి అత్తయ్య గారి మనసు కుదుట పడేలా చేశా. ఆహాహా, అత్తగారంటే అత్తగారు ఎక్కడ బంధుత్వమే అది? ఎట్నుంచి ముడిపడిందని ఆ ముదృష్టపదాన్ని అత్తగారని పిలుస్తున్నావు? అసలు మనం ఇలా నలుగురిలో నవ్వులు పాలు కావడానికి అదే కదే కారణం. దాన్ని పలకరించడానికి సిగ్గులేదా నీకు? దాన్ని పట్టుకుని అత్తగారు దుత్తగారు అంటున్నావా? ఛీ! అమ్మా ప్లీజ్, అత్తయ్యని తిట్టొద్దు. నేను తిడతానే, నేను ఇలాగే తిడతాను. వీలైతే నలుగు తంతాను కూడా. నా కడుపు ఎంత రగిలిపోతుందో నీకేం తెలుసే? ఆ మోసంలో ఈ ముసల్దానికి కూడా బాగా ఉంది. ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. దానికి డబ్బాసే, ధనదాహం గల పిశాచే అది. అందుకే ఆ దుర్మార్గుడి ప్రేమ వ్యవహారం దాచిపెట్టి పెళ్లి పేరుతో నీ గొంతు కొయ్యాలని చూసింది. చూడమ్మా, ఊరికే డబ్బు డబ్బు అని అవతల వారిని చులకని చేసి మాట్లాడొద్దు. ప్రపంచంలో నీ దగ్గరే డబ్బుందా? డబ్బు ఎలాగైనా సంపాదించగలమమ్మా, కానీ వాళ్ళ దగ్గరున్న ప్రేమాభిమానాల్ని మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము. ఏంటమ్మా ఇంత జరిగాక కూడా అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎలాంటి మనుషులు ఇంకా నీకు అర్థం కావటం లేదా? వాళ్ళ దగ్గర ప్రేమాభిమానాలేంటమ్మా? ప్రతి మాట అబద్ధం. అది డబ్బు కోసం. డబ్బు కోసం వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అలా అబద్ధాలాడే మనల్ని మోసం చేశారు. ఆడాల్సిన నాటకం అంతా ఆడి మరో అమ్మాయితో పెళ్లి చేసి ఇప్పుడు నాకేమీ తెలియదంటూ
కొత్త డ్రామా మొదలుపెట్టింది. నాన్న కేవలం డబ్బాసుతోనే నన్ను కోడలిగా చేసుకోవాలి అనుకున్నారు అంటున్నారు. మళ్ళీ వేరే అమ్మాయితో పెళ్లి చేసి మనకి ద్రోహం చేసింది అంటున్నారు. ఆశ నిజమా, మోసం నిజమా? చెప్పండి నాన్న. నిజంగా డబ్బాస ఉన్నవాళ్లే అయితే నాతో కాకుండా మరో అమ్మాయితో పెళ్ళెందుకు జరగనిస్తారు? నా మాట వినండి, నేను చెప్పేది నమ్మండి. ఆవిడికి తెలిసి పెళ్లి జరగలేదు. అలా జరుగుంటే గుమ్మం ముందుకు వచ్చిన వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతుంది? అదంతా నాటకమమ్మా. అది నాటకం కాదు నాన్న, ఇష్టం. ఇష్టమా? అవును నాన్న, ఆవిడికి నా మీదున్న ఇష్టం, నా మీదున్న ప్రేమ. నన్ను కాదని ఆ సుబ్రహ్మణ్యం వేరే అమ్మాయిని చేసుకున్నాడని అత్తయ్య వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. నా స్థానంలో మరో అమ్మాయి రాబోతుందన్న విషయం తెలిసి తట్టుకోలేకనే ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్లి గొడవ చేసింది. తనని అవమానించి అతని జీవితంలోకి రాకుండా చేయాలనుకుంది. ఏయ్, పెద్ద ఆరిందెలా వాళ్ళకి వకాలతో పుచ్చుకొని మాట్లాడతావేంటి నువ్వు? నీ వయసు పెద్దదా, మా అనుభవం పెద్దదా? మనుషుల్ని అంచనా వేయడం తెలియకే ఇలా మాట్లాడుతున్నావే నువ్వు? నేనేం వాళ్ళని వెనకేసుకుని రావడం లేదు. ఆవిడ నా కోసం ఎంతో ఆరాటపడింది, పోరాటం చేసింది. వేరే అమ్మాయిని కోడలిగా అంగీకరించలేకపోతుంది. తనని మోసం చేసి నాకు అన్యాయం చేశాడని కుమిలి కుమిలి ఏడుస్తుందమ్మా పాపం. ఏంటే పాపం పాపం అంటున్నావు? ఎంతైనా వాళ్ళు ఒకటే. ఇవాళ ఏదో కోపం మీద 4 మాటలనుకుని దూరంగా ఉంటారు, తర్వాత మళ్ళీ ఒకటైపోతారు. మరి నీ బతికేంటి? ఎప్పుడు ఇలాగే వాళ్ళని ఓదార్చుతూ కూర్చుంటూ నీలో నువ్వే కుమిలిపోతావా? అంతా నా తలరాతమ్మా. మరొకరిని నిందించడం ఎందుకు? ఇప్పుడు ఎవరినని ఏం ప్రయోజనం? ఏది మార్చగలను చెప్పు? ఏంటే తలరాత విధిరాత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుంది నీ పద్ధతి. నీకు అన్యాయం జరిగిందని ఏడవాలో, లేక వాళ్ళ మాయలో ఇంచి ఇంకా బయటపడలేకపోతున్నావని ఏడవాలో అర్థం కావట్లేదే. అంతా మా కర్మే, కర్మ. హలో మేడం, మేం బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ నుంచి మాట్లాడుతున్నాం. పర్సనల్ లోన్స్ ఏమైనా తీసుకుంటారా? 0% ఇంట్రెస్ట్, ఈజీ ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేయొచ్చు. ఏంటి మేడం, ఏం మాట్లాడరు? సారీ అండి, నాకు లోన్ అవసరం లేదు, డిస్టర్బ్ చేయకండి. మీరు లావణ్య గారే కదా? అవును, నేను లావణ్యనే మాట్లాడుతున్నాను. మీరెవరండి? ఏం లేదండి, పర్సనల్ విషయం మాట్లాడదామని. అదే పర్సనల్ లోన్ గురించి. ఎంత పర్సనల్ లోన్ అయితే మాత్రం మరీ ఇంత పొద్దున్న ఫోన్ చేసేది? మాకు వేరే పనేం లేదనుకుంటున్నారా? కాస్తైనా బుద్ధిందా మీకు? ముందు ఫోన్ పెట్టండి. అమ్మాయి తెగ ఫీల్ అయిపోతున్నట్టుందే. వదిలేనా, పొగరాజైనా, ఏం చేయాలబ్బా? ఏం లావణ్య, నితీష్ని తలుచుకొని బాధపడుతున్నావా? లేదు వదినా. అవును వదినా, చాలా బాధగా ఉంది. నన్ను అతనికిచ్చి పెళ్లి చేయమని నేనెవరిని అడగలేదు. వాళ్ళంతటి వాళ్లే వచ్చి మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగి మరీ సంబంధం ఖాయం చేసుకున్నారు. ఆ తర్వాతే నేను అతనికి దగ్గరయ్యి పార్కులకి, రెస్టారెంట్లకి వెళ్ళాను. నాకు అతనే సర్వస్వం అనుకున్నాను. ఇంతలోనే ఏమీ కాకుండా పోయింది. నాకేం చేయాలో పాలుపోవడం లేదు వదినా. ఏం చేస్తాం లావణ్య, అంతా తలరాతనుకుని అతన్ని మర్చిపోయి మనసు చంపుకుని సర్దుకుని బ్రతకడమే. అంతా మీ అన్నయ్య సుబ్రహ్మణ్యం మూలంగా జరిగింది. అతని ప్రవర్తన సరిగ్గా లేదని నేను ఎన్నోసార్లు చెప్పాను. నా మాట ఎవ్వరూ వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు,
నీ సుఖ సంతోషాలు, ఈ ఇంటి పరువు ప్రతిష్ట అంతా గంగపాలైపోయింది. వదిన్ని కదా, తల్లి తర్వాత తల్లంతటి దాన్ని కదా, అతన్ని కాస్త దారిలో పెడదామని చూశాను. కానీ నన్నే తప్పు పట్టారు. ఏం చేస్తాను, నోరు మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఓరి భగవంతుడా, వీళ్ళని మెడపట్టి బయటికి గెంటేసినా సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకొచ్చారు? అసలు వీళ్ళు మళ్ళీ ఎందుకొచ్చినట్టు? అత్తయ్యా, శ్రావణి సుబ్రహ్మణ్యం వచ్చారు, త్వరగా రండి. రా శ్రావణి. ఒరేయ్ ఆగరా, ఒక్క అడుగు ముందుకు వేసావో కాళ్ళు విరగ్గొడతాను. అమ్మా, నీ చేసిన తప్పే. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం నేను చేసిన పొరపాటే. అందుకని జీవితకాలం అంతా మీకు దూరంగా ఉండాలంటావా? నేను చేసిన తప్పుకి నువ్వు ఎన్నైనా తిట్టు, లేకపోతే కొట్టు, భరిస్తానమ్మా. నీ కోపం తగ్గటానికి ఏమైనా చెయ్యమ్మా. కానీ నన్ను క్షమించాలి, క్షమించి తీరాలమ్మా. ఏంటి క్షమించాలా? చచ్చిపోయాడు అనుకున్న వాణ్ణి ఇంకా క్షమించడం ఏంట్రా? నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా కొడుగ్గా చచ్చిపోయావురా. వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడుతున్నావు? ఇదివరకు ఎన్నో తప్పులు చేశాను, నువ్వు వాటన్నిటినీ మన్నించావు. ఈ ఒక్క తప్పు కాయమ్మా, నన్ను క్షమించమ్మా. ఇక జీవితంలో నీకు నచ్చని పని ఏది చేయను. అసలు నీకు చెప్పకుండా ఏ పని చేయనమ్మా. ఇంకా ముందు ముందు చేయడానికి ఏముందిరా? ఇప్పటికే మా కుటుంబాన్ని అన్ని విధాలా నాశనం చేశావు. మమ్మల్ని అందరినీ కాదని పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయావు కదరా. పో, దాంతోనే పో. ఒరేయ్, నేను ఈ బాధలో కుమిలి కుమిలి కృంగి కృషించి చచ్చినా సరే నువ్వు నా శవాన్ని చూడటానికి కూడా రావద్దురా. నువ్వు నాకు ఆత్మశాంతి లేకుండా చెయ్యొద్దు. ఒకవేళ నాకన్నా ముందు నువ్వు చచ్చినా సరే నేను రానుగాక రానురా. నా మనసుని రాయి చేసావురా నువ్వు. పోరా, పో అవతలకి. అమ్మా, వియ్యపురాలు గారు, తప్పు జరిగిన మాట నిజమే, అందుకని. ఆపవయ్యా, వియ్యపురాలా? నువ్వు అలా నన్ను పిలిస్తే నన్ను చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది. వియ్యపురాలట, వియ్యపురాలు. అసలు నా గుమ్మ ముందుకొచ్చి నిలబడడానికి సిగ్గులేదా నీకు? పో అవతలకి. అమ్మా, మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, పర్వాలేదు. జరిగిన తప్పుకి వేసిన శిక్ష అనుకుంటాను. కానీ దయచేసి కన్న కొడుకుని చేరదీయండి. ఆపవయ్యా, అసలు నీకే అర్హత ఉందని నాకు సలహాలు ఇవ్వడానికి? ఆ పాపిష్టోండి ఎంత బాగా వెనకేసుకొస్తున్నావు. అసలు నీ భార్య వేరే వాడితో ఎందుకు లేచిపోయిందో ఇప్పుడు అర్థమైంది. దాంతో ఎక్కడ వ్యభిచారం చేయిస్తావేమోనని భయపడి గౌరవంగా ఉండడానికి లేచిపోయింది.